హలో ఎవరీవన్. ఈ వీడియోలో మనం లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఎల్ఎస్టిఎం గురించి డిస్కస్ చేసుకుందాము. అంతకన్నా ముందు ఫస్ట్ ఆర్ఎన్ఎన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఇంకా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ రిక్వైర్డ్ ఫర్ లెర్నింగ్ ఎల్ఎస్టిఎం ఈ రెండు తెలుసుకొని ఆ తర్వాత అయితే ఎల్ఎస్టిఎం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆర్ఎన్ఎన్ గురించి మీకు అసలు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తది. ఈ ఆర్ఎన్ఎన్ అంటే ఏంటో అండ్ ఎలాంటి డేటా సెట్స్ మీద ఇది వర్క్ అవుతదో, ఇవన్నీ మీకు డీటెయిల్స్ క్లియర్‌గా అర్థమవుతాయి. ముందు వీడియోస్ చూస్తే కనుక. చూడకపోతే ఫస్ట్ అవి చూసేయండి. అండ్ మీరు చూసినట్టయితే మీకు ఆల్రెడీ ఈ పర్టిక్యులర్ ఆర్కిటెక్చర్ అనేది ఆర్ఎన్ఎన్‌కి సంబంధించిందని మీకు ఆల్రెడీ తెలిసే ఉండిండిద్ది. అండ్ ఇక్కడ మెయిన్‌లీ ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా! ఈ సెంటర్ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా! ఇది మనం ఆర్ఎన్ఎన్ సెల్ అంటామనమాట. అండ్ ఈ ఆర్ఎన్ఎన్ సెల్‌కి మెయిన్‌లీ 2 ఇన్‌పుట్స్ వస్తాయి. ఒకటి ప్రెజెంట్ ఇన్‌పుట్ అంటే ఈ టైమ్ స్టాంప్‌లో మనం ఏ ఇన్‌పుట్ పంపియాలనుకుంటున్నామో ఆ ఇన్‌పుట్ అండ్ రెండోదొచ్చేసి ప్రీవియస్ అవుట్‌పుట్. ఈ 2 ఇన్‌పుట్స్ ఆర్ఎన్ఎన్‌కి ఎప్పుడు వెళ్తాయన్నమాట. అండ్ ఇన్‌పుట్‌ని ఆర్ఎన్ఎన్ సెల్‌కి కనెక్ట్ చేసే కనెక్షన్స్ మీద మనకి W0 వెయిట్స్ ఉంటాయి. వెరాస్ ప్రీవియస్ అవుట్‌పుట్‌ని ఆర్ఎన్ఎన్ సెల్‌కి కనెక్ట్ చేసే దాని మీద W1 వెయిట్స్ ఉంటాయన్నమాట. అండ్ సిమిలర్‌లీ అవుట్‌పుట్ జనరేషన్ చేసే ప్రాసెస్‌లో ఆ కనెక్షన్స్ మీద ఉండే వెయిట్స్‌ని మనం W2 అంటామన్నమాట. ఇది బేసిక్ నొటేషన్ ఆఫ్ ఆర్ఎన్ఎన్. అండ్ ఈ పర్టిక్యులర్ ఆర్ఎన్ఎన్ స్ట్రక్చర్‌ని మనం అన్‌రోల్ చేసామనుకోండి టైమ్ వైస్ సంథింగ్ ఇలా అయితే కనిపిస్తది. బేసికల్లీ ఇక్కడ టైమ్ స్టాంప్ 0 అనుకోండి, ఇక్కడ టైమ్ స్టాంప్ 1 అనుకోండి, ఇక్కడ టైమ్ స్టాంప్ 2 అనుకోండి. ఇది టైమ్ స్టాంప్ n-1 అనుకోండి. సో, ఇలాగ మల్టిపుల్ టైమ్ స్టాంప్స్ ద్వారా మనం ఇన్‌పుట్స్ పంపిస్తున్నాము. అండ్ ఏమైద్దంటే లెట్స్ సే ఈ y అనేది అంటే ఇక్కడ జనరేట్ అయ్యే అవుట్‌పుట్ అనేది I3 మీద డిపెండెంట్ అనుకోండి. ఆర్ I2 మీద డిపెండెంట్ అనుకోండి. ఆర్ I1 మీద డిపెండెంట్ అనుకోండి. ఇక్కడ లెట్స్ సే ఈ n వాల్యూ అనేది లెట్స్ సే ఒక 25 అనుకోండి. ఓకే. n 25 అయింది. అంటే 25థ్ ఆర్ 24థ్ టైమ్ స్టాంప్‌లో ఉండే ఆర్ఎన్ఎన్ సెల్ తాలూకా అవుట్‌పుట్ అనేది అంటే 24థ్ టైమ్ స్టాంప్‌లో జనరేట్ అయ్యే అవుట్‌పుట్ అనేది థర్డ్ టైమ్ స్టాంప్‌లో వచ్చే ఇన్‌పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్ సెకండ్ టైమ్ స్టాంప్‌లో వచ్చే ఇన్‌పుట్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఆర్ ఫస్ట్ టైమ్ స్టాంప్‌లో వచ్చే ఇన్‌పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్ 0థ్ టైమ్ స్టాంప్ మీద వచ్చే ఇన్‌పుట్ మీద డిపెండ్ అవుతుందంటే అది చాలా లాంగ్ రేంజ్ డిపెండెన్సీ అన్నమాట. ఆర్ఎన్ఎన్ అనేది హ్యాండిల్ చేయలేదు. ఎందుకు హ్యాండిల్ చేయలేదంటే మెయిన్‌లీ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ అండ్ ఇంకా ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్. ఈ 2 ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను క్లియర్‌గా ఒక వీడియోనైతే చేశాను. ఆ పర్టిక్యులర్ వీడియోనైతే చూసేయండి. అండ్ బేసికల్లీ ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే, ఈ కనెక్షన్స్ మధ్యలో మీకు వెయిట్స్ ఉండటం వల్ల. మీకు ఒక ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి ఇంకో ఆర్ఎన్ఎన్ సెల్‌కి కనెక్ట్ అయ్యేటప్పుడు మధ్యలో కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు వెయిట్స్ ఉన్నాయి. ఈ వెయిట్స్ ఉండడం వల్ల మెయిన్‌లీ ఈ వానిషింగ్ ఇంకా ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ వస్తుందనమాట. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ పర్టిక్యులర్ వీడియో చూడండి. వానిషింగ్ ఇంకా ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్స్ తాలూకు వీడియో నా ప్లే లిస్ట్‌లో ఉంటది. అండ్ ఇవి దేనివల్ల అక్కరవుతదంటే మెయిన్‌లీ మనకి ఈ మధ్యలో కనెక్షన్స్ మీద ఉండే వెయిట్స్ వల్ల అక్కరవుతది. ఓకే. ఇప్పుడు మనం ఎల్ఎస్‌టిఎంలో ఏం చేయాలనుకుంటామంటే బేసికల్లీ ఈ మధ్యలో కనెక్షన్స్ మీద సమ్‌హౌ వెయిట్స్ రిమూవ్ చేయాలనుకుంటాం. అంటే ఈ ఐ3ని మనం దీనికి డైరెక్ట్‌గా ఎలా కనెక్ట్ చేయాలన్నది ట్రై చేస్తామనమాట. మధ్యలో వెయిట్స్ లేకుండా. మధ్యలో వెయిట్స్ ఉండేసరికి ఏమవుతదంటే ఈ వానిషింగ్ ఆర్ ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లమ్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉండిద్దనమాట. సమ్‌హౌ మనం వెయిట్స్‌ని ఎలిమినేట్ చేయగలిగామనుకోండి. ఎలిమినేట్ చేయగలిగి ఈ ఇక్కడి నుంచి అంటే ఈ ఐ3 నుంచి 25థ్ టైమ్ స్టాంప్‌లో జనరేట్ అయ్యే అవుట్‌పుట్‌కి కనెక్ట్ చేయగలిగామనుకోండి. అప్పుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిద్ది. అండ్ ఇదే మనం ఎల్ఎస్‌టిఎంలో సమ్ ఆర్ ద అదర్ వే చేయడానికి ట్రై చేస్తామనమాట. అండ్ ఇది ఎలా చేస్తాం ఏంటి అనేది మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది డిస్కస్ చేసుకునే కన్నా ముందు మనకి 2 యాక్టివేషన్ ఫంక్షన్స్ గురించి తెలియాలి. ఒకటొచ్చేసి సిగ్మాయిడ్ అండ్ రెండోదొచ్చేసి టాన్‌హెచ్. సిగ్మాయిడ్‌ని దీంతో రిప్రజెంట్ చేయొచ్చు. టాన్‌హెచ్ అంటే నార్మల్ టాన్‌హెచ్ ఇలా రిప్రజెంట్ చేస్తాము. అండ్ మెయిన్‌లీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే సిగ్మాయిడ్ ఏ రేంజ్‌లో అవుట్‌పుట్ జనరేట్ చేస్తదనేది మీకు క్లియర్‌గా తెలియాలి. అండ్ సిమిలర్‌గా టాన్‌హెచ్ తాలూకు అవుట్‌పుట్ రేంజ్ ఏంటో క్లియర్‌గా మీకు తెలియాలి.
2 యాక్టివేషన్ ఫంక్షన్స్ గురించి కూడా మీకు డీటెయిల్‌గా డిస్కస్ చేశాను ముందు వీడియోస్‌లో. ఒకవేళ చూడకపోతే యాక్టివేషన్ ఫంక్షన్ అనే ఒక వీడియో ఉంటది. దాన్నైతే చూసేయండి. మెయిన్‌లీ ఈ సిగ్మాయిడ్ ఇంకా టాన్‌హెచ్ గురించి మీకు తెలియాల్సిందేంటంటే, సిగ్మాయిడ్ తాలూకా అవుట్‌పుట్ రేంజ్ ఏంటో తెలియాలి. అది ఇన్ బిట్వీన్ 0-1 వెరాస్ టాన్‌హెచ్ తాలూకా అవుట్‌పుట్ రేంజ్ ఏంటి? -1 to +1. ఇది ఈ టాన్‌హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ తాలూకా అవుట్‌పుట్ రేంజ్. వెరాస్ సిగ్మాయిడ్ తాలూకా అవుట్‌పుట్ రేంజ్ వచ్చేసి 0-1. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీకు తర్వాత ఇవి యూజ్ చేస్తాను. అందుకే చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఎల్ఎస్‌టిఎంలోకెళ్ళిపోదాం. ఈ పర్టిక్యులర్ ఆర్ఎన్ఎన్ సెల్ చూస్తున్నారు కదా! ఇక్కడ ఎలా అయితే ఈ ఆర్ఎన్ఎన్ సెల్ ఉందో, సిమిలర్‌లీ ఈ ఆర్ఎన్ఎన్ సెల్ బదులు మనకి ఇక్కడ ఎల్ఎస్‌టిఎం యూజ్ అవుతదనమాట. ఆర్ఎన్ఎన్ సెల్‌ని మనం ఈ పర్టిక్యులర్ ఎల్ఎస్‌టిఎంతో రీప్లేస్ చేస్తాము. అండ్ బేసికల్లీ ఇక్కడ మొత్తం గీయలేదు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ గీస్తాను. సో దట్ మీకు కొద్దిగా క్లారిటీ అయితే వస్తది. ఈ ఎల్ఎస్‌టిఎంలోని మీకు లాంగ్ టర్మ్ మెమరీ అంటే లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్‌ని ముందుకు పాస్ చేయడానికి ఒక సెపరేట్ కనెక్షన్ ఉంది. అండ్ ఈ సెపరేట్ కనెక్షన్‌లో మనం ఒక దగ్గర మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఒక దగ్గర అడిషన్ చేస్తున్నాం. అంతేకాని ఈ కనెక్షన్ మీద మనం ఎక్కడ వెయిట్స్ అనేవైతే పెట్టమనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ ఈ కనెక్షన్ మీద వెయిట్స్ పెట్టకపోవడం వల్ల ఇది లాంగ్ రేంజ్ వరకు లైక్ ఒక 25 టైమ్స్ స్టాంప్స్ ఆర్ 50 టైమ్స్ స్టాంప్స్ వరకు పర్సిస్ట్ అవ్వగలదనమాట. ఇక్కడ క్యారీ చేసే మెమరీని. ఇక్కడ క్యారీ చేసే లాంగ్ టర్మ్ మెమరీని 20 లేదా 30 ఆర్ 40, 50 టైమ్స్ స్టాంప్స్ వరకు కొద్దిగా పర్సిస్ట్ చేయగలదు. అండ్ ఆ తర్వాతైతే ఎల్ఎస్‌టిఎం గూడా పనిచేయదు. దానికి మనం ఇంకేవైనా అల్గోరిథమ్స్ వాడాలి. కానీ ఆర్ఎన్ఎన్ కన్నా ఎల్ఎస్‌టిఎం అయితే కొద్దిగా లాంగర్ డిపెండెన్సీస్‌ని హ్యాండిల్ చేయగలదనమాట. అదెలా హ్యాండిల్ చేయగలదంటే బేసికల్లీ జస్ట్ ఈ కనెక్షన్ ద్వారా హ్యాండిల్ చేయగలదు. ఈ సెపరేట్ లాంగ్ టర్మ్ కనెక్షన్ ద్వారా. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఇన్‌పుట్ ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే జస్ట్ ప్రీవియస్ సెల్ నుంచి వచ్చే అవుట్‌పుట్ అనుకోండి. అండ్ కరెంట్ ఇన్‌పుట్ మీకెప్పుడు పాస్ చేయాల్సిందే. ఈ 2 అనేవి స్టాండర్డ్ ఇన్‌పుట్స్ మన ఆర్ఎన్ఎన్ సెల్‌కొచ్చేవి. ఇక్కడ కూడా ఆ 2 ఇన్‌పుట్స్ ఉంటాయి. అండ్ ఈ 2 ఇన్‌పుట్స్‌తో పాటు మనకి లాంగ్ టర్మ్ మెమరీ అని చెప్పేసి ఇంకో ఎక్స్‌ట్రా ఇన్‌పుట్ ఉండిద్ది. దీని గురించి కూడా ప్యారలెల్‌గా డిస్కస్ చేసుకుంటా ఉందాం. ఇక్కడి వరకు చూస్తే మీకు ఆల్మోస్ట్ ఈ పార్ట్ వరకు ఇది సేమ్ యాజ్ ఆర్ఎన్ఎన్. ఇది షార్ట్ టర్మ్ అంటే ప్రీవియస్ అవుట్‌పుట్ అనుకోండి. ప్రీవియస్ అవుట్‌పుట్ మీద మనకేముండిద్ది W1 ఉండిద్ది. ఈ కనెక్షన్స్ మీద ఉండే వెయిట్స్‌ని మనం W1 అంటాం బేసికల్లీ. సో, ఇక్కడ W1 ఉండిద్ది. వెరాస్ ఈ కనెక్షన్ మీద మనకి ఏముండిద్ది ఇన్‌పుట్ డైరెక్ట్‌లీ కనెక్ట్ చేసే కనెక్షన్ మీద అక్కడ W0 ఉండిద్ది. సో, W0 ఇక్కడ W1 బేసికల్లీ లెట్స్ సే ఈ షార్ట్ టర్మ్ మెమరీ మనకొచ్చేది దాన్ని ఓతో రిప్రజెంట్ చేద్దాం. అండ్ దీన్ని ఐతో రిప్రజెంట్ చేద్దాం. ఆర్ ఎక్స్‌తో రిప్రజెంట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ W0 ప్లస్ ఇది ఓతో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఓ ఇంటూ W1. సో, ఇలా అయితే ఎక్స్, W0 మల్టిప్లై అవుతాయి. ఎందుకంటే ఈ కనెక్షన్ మీద ఉండే వెయిట్ W0 కాబట్టి. వెరాస్ ఈ షార్ట్ టర్మ్ మెమరీని మనం ఓతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓ అండ్ W1 అనేవి మల్టిప్లై అవుతాయన్నమాట. ఎందుకంటే ఈ కనెక్షన్ మీద మనకి W1 వెయిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా మల్టిప్లై అయ్యి యాడ్ అవుతాయి. సో, అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి అంటే ఈ షార్ట్ టర్మ్ మెమరీని ఈ యాడ్‌కి కనెక్ట్ చేశాను. అండ్ ఇంకా కరెంట్ ఇన్‌పుట్‌ని కూడా ఈ ప్లస్‌కి కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ మల్టిప్లైడ్ బై దాని వెయిట్స్ ప్లస్ షార్ట్ టర్మ్ మెమరీ మల్టిప్లైడ్ బై దాని వెయిట్స్. ఇది మీకు మైండ్‌లోకి రావాలి. ఎప్పుడైనా నేను ఇలా ప్లస్ పెడుతున్నానంటే. ఓన్లీ ఇక్కడ వరకు. అండ్ ఇక్కడి నుంచి మనకి ఈ అవుట్‌పుట్ వస్తది. అంటే ఎక్స్ ఇంటూ W0 ప్లస్ ఓ ఇంటూ W1. ఈ అవుట్‌పుట్‌ని మనం సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్‌కి పంపుతామనమాట. సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేసిద్ది? ఏదైనా ఇన్‌పుట్‌ని తీసుకొని మనకి 0-1 రేంజ్‌లో ఇచ్చేసిద్ది. మీరు ఇన్‌పుట్ రేంజ్ ఎంతైనా పాస్ చేయండి. -ఇన్ఫినిట్ టు +ఇన్ఫినిట్. ఏ రేంజ్‌లో పాస్ చేసినా సరే మీకు వచ్చే అవుట్‌పుట్ అనేది 0-1 మధ్యలోనే ఉండిద్ది. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడి నుంచి వచ్చే అవుట్‌పుట్ 0-1 మధ్యలో ఉండిద్ది. అండ్ ఆ 0-1 మధ్యలో ఉండే అవుట్‌పుట్‌ని మనం ఈ మల్టిప్లికేషన్ చేస్తున్నాం అన్నమాట లాంగ్ టర్మ్ మెమరీతో. లాంగ్ టర్మ్ మెమరీతో మల్టిప్లికేషన్ చేయటం వల్ల బేసికల్లీ ఇదేం చెప్పిద్దంటే లెట్స్ సే ఇది ఒక 0.5 అనుకోండి. ఇక్కడి నుంచి వచ్చే అవుట్‌పుట్. 0.5ని మల్టిప్లై చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే
లైక్ లెట్స్ సే ఇక్కడ నుంచి ఒక ఎక్స్ వస్తుందనుకోండి. ఎక్స్ వాల్యూని మనం 0.5తో మల్టిప్లై చేస్తుంటే ఆ తర్వాత ఏమైద్ది ఎక్స్ వాల్యూ x/2 అయిపోయిద్ది. అండ్ దీని మాక్సిమం వాల్యూ ఎంత? సిగ్మాయిడ్ నుంచి వచ్చే మాక్సిమం వాల్యూ 1. 1 ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్ గానే ఉండిద్ది. అండ్ వేరస్ 0.1 అనుకుందాం. 0.1 ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైద్ది? 0.1x అయిపోయిద్ది ఆర్ x/10 అయిపోయిద్ది. ఒకవేళ ఇది 0 అనుకోండి. అప్పుడు డైరెక్ట్‌గా ఇంక ఎక్స్ ఏం మిగలదు. మొత్తం 0 అయిపోయిద్ది. బేసికల్లీ ఈ మల్టిప్లికేషన్ ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే లాంగ్ టర్మ్ మెమరీ ఎంత గుర్తుపెట్టుకోవాలి ఆర్ ఎంత మర్చిపోవాలి. ఈ రెండిట్లో ఏదైనా మీరు అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ మెమరీ ఎంత గుర్తుపెట్టుకోవాలి ఆర్ ఎంత ముందుకు పంపించేయాలి అనేది ఇక్కడ నుంచి డిసైడ్ చేస్తున్నాం అనమాట. బేసికల్లీ ఈ సిగ్మాయిడ్ నుంచి వచ్చే వాల్యూ అనేది 1కి దగ్గరగా ఉందనుకోండి. అప్పుడు ఎక్కువ గుర్తుపెట్టుకో అన్నట్టు చెప్పినట్టు అనమాట ఇండైరెక్ట్. అదే ఈ వాల్యూ అనేది 0కి దగ్గరలో ఉందనుకోండి. అప్పుడు తక్కువ గుర్తుపెట్టుకో అని చెప్పినట్టు. ఇది ఫస్ట్ స్టెప్ ఇన్ ఎల్ఎస్టిఎం అనమాట. అండ్ అంటే బేసికల్లీ ఇక్కడ ఉండే ఇదంతా దీన్ని మనం ఫర్గెట్ గేట్ అంటాం. ఎందుకు దీన్ని ఫర్గెట్ గేట్ అంటాం? బేసికల్లీ ఈ లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఎంత మర్చిపోవాలి ఆర్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, ముందుకి ఎంత పాస్ చేయాలి అనేది మనం ఇక్కడ సిగ్మాయిడ్ నుంచి వచ్చే అవుట్పుట్ ద్వారా చెప్తున్నాం కాబట్టి దీన్ని ఫర్గెట్ గేట్ అంటాం. ఇది ఫస్ట్ స్టెప్. ఇది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ గేట్ ఉండిద్దనమాట. ఇన్పుట్ గేట్‌లో ఏంటంటే బేసికల్లీ లెట్స్ సే ఇక్కడి నుంచి వచ్చే అవుట్పుట్ ఉంది కదా! అంటే ఇక్కడ కూడా మనకి సెపరేట్ వెయిట్స్ ఉంటాయి. సో, ఇక్కడుండే వెయిట్స్ సేమ్ అనుకోకండి. ఇది వితిన్ సేమ్ ఎల్ఎస్టీఎం సెల్ కాబట్టి ఈ వెయిట్స్ అనేవి మారిపోతా ఉంటాయి. ఇది W01, W00 అనుకోండి. ఇది W11 అండ్ ఇది W10. ఈ వెయిట్స్ సేమ్ కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఈ 2 డిఫరెంట్. W111 అంటే మనకి షార్ట్ టర్మ్ మెమరీని కనెక్ట్ చేసే కనెక్షన్. వేరస్ W110 అంటే కరెంట్ ఇన్పుట్‌ని కనెక్ట్ చేసే కనెక్షన్ అనమాట. ఇక్కడ కూడా మనకి వేరే కనెక్షన్స్ ఉన్నాయి. సో, దీన్ని W121తో రిప్రజెంట్ చేద్దాం. ఇది W20తో రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి ఎలా అయితే ఆపరేషన్ జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా అలాంటి ఆపరేషనే జరుగుద్ది. అండ్ ప్లస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? tanh అనే యాక్టివేషన్ ఫంక్షన్‌ని పంపుతాం. tanh ఏం చేస్తుంది? సిగ్మాయిడ్ ఏం చేస్తుంది? 0-1 మధ్యలో ఇచ్చిద్ది. వేరస్ tanh ఏం చేస్తుంది? -1 to +1 ఈ రేంజ్‌లో అవుట్పుట్ ఇచ్చిద్దనమాట. ఇక్కడి నుంచి వచ్చేదాన్ని మనం అగైన్ సిగ్మాయిడ్ ద్వారా పంపిస్తాం. ఇక్కడ 2 టైమ్స్ మనం ప్రాసెస్ చేస్తున్నాము మన ఇన్పుట్ ఇంకా షార్ట్ టర్మ్ మెమరీని. 1 టైమ్ ప్రాసెసింగ్‌లో tanh ద్వారా పంపిస్తున్నాం. అండ్ సెకండ్ టైమ్ ప్రాసెసింగ్‌లో సిగ్మాయిడ్ ద్వారా పంపిస్తున్నాం. అండ్ సిగ్మాయిడ్ ద్వారా పంపించినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0-1 మధ్యలో వచ్చిద్ది. వేరస్ tanh ద్వారా పంపించింది -1 to +1 మధ్యలో వస్తదనమాట. ఇది సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అనుకోండి. రియల్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ ఇన్పుట్ అండ్ షార్ట్ టర్మ్ మెమరీ. ఇక్కడ మనకి మెయిన్‌గా ఏం ప్రాసెస్ చేస్తుంది? మన షార్ట్ టర్మ్ మెమరీని అండ్ ఇంకా మన కరెంట్ ఇన్పుట్‌ని. ఈ రెండిటిని ఫస్ట్ ప్రాసెస్ చేస్తుందనమాట. అండ్ ఈ ప్రాసెసింగ్‌ని మనం ఎంత గుర్తుపెట్టుకోవాలి ఆర్ ఈ ప్రాసెస్ లాంగ్ టర్మ్‌కి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి అనేది మనం డిసైడ్ అవ్వాలనమాట. ఈ కరెంట్ ఇన్పుట్ ఇంకా ప్రీవియస్ అవుట్పుట్ కాంబినేషన్ అనేది నెక్స్ట్ లాంగ్ టర్మ్‌కి ఎంత కాంట్రిబ్యూట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలనమాట. అది డిసైడ్ ఎలా అవుతాము? ఇక్కడొచ్చే సిగ్మాయిడ్ అవుట్పుట్ ద్వారా డిసైడ్ అవుతాం. సో, లైక్ లెట్స్ సే ఇక్కడ చెప్తున్నాం కదా! ఇక్కడ 0-1 మధ్యలో ఉండిద్ది వాల్యూ. అండ్ ఇక్కడ -1 to +1 వచ్చిద్ది. ఇక్కడ ఏ వాల్యూ వచ్చినా సరే దాన్ని దీంతో మల్టిప్లై చేసామనుకోండి. సిగ్మాయిడ్ నుంచి వచ్చే అవుట్పుట్‌తో ఇలా మల్టిప్లై చేయడం ద్వారా ఇక్కడ ఎలా అయితే ఎంత మర్చిపోవాలి ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎలా డిసైడ్ చేస్తున్నామో సిమిలర్‌లీ ఈ tanh నుంచి వచ్చే అవుట్పుట్ ఎంత గుర్తుపెట్టుకోవాలి లేదా ఎంత మర్చిపోవాలి అనేది ఈ సిగ్మాయిడ్ నుంచి వచ్చే 0-1 మధ్యలో వాల్యూ బట్టి డిసైడ్ అవుతాం అనమాట బై మల్టిప్లికేషన్. అండ్ వన్స్ ఈ మల్టిప్లికేషన్ అయిపోయాక మనం డైరెక్ట్‌లీ ఈ లాంగ్ టర్మ్ కనెక్షన్‌కి యాడ్ చేసేస్తాం. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకి ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్ వస్తుంది. అండ్ ఆ లాంగ్ టర్మ్ కనెక్షన్‌లో ఎంత మర్చిపోవాలి అనేది మనం క్లియర్‌గా డిఫైన్ చేసాం ఈ సిగ్మాయిడ్ ద్వారా. అండ్ వన్స్ ఈ సిగ్మాయిడ్ ద్వారా డిఫైన్ చేసేసాక మనం ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ మెమరీకి కొంత యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే కరెంట్ టైమ్ స్టాంప్ కూడా ఒక 20 టైమ్ స్టాంప్స్ తర్వాత ఇది కూడా ఒక పాసిబుల్ లాంగ్ టర్మ్ మెమరీ ఫర్ అదర్ టైమ్ స్టాంప్ కదా! సో, అందుకే ఈ పర్టిక్యులర్ టైమ్ స్టాంప్ ఇన్ఫర్మేషన్ కూడా మనం
లాంగ్ టర్మ్ మెమరీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. అది ఇక్కడ జరుగుతుంది. అండ్ వన్స్ ఈ కాంట్రిబ్యూషన్ అయిపోయాక తర్వాత ఏం చేస్తాము, సేమ్ మళ్ళా ఇన్‌పుట్ అండ్ ఇంకా షార్ట్ టర్మ్ మెమరీ తీసుకుంటాం. అది W31 అండ్ ఇంకా W30 ఈ 2 తీసుకొని ఇప్పుడు అగైన్ మళ్ళా సెగ్మాయిడ్ ద్వారా పంపిస్తాం. ఈ సెగ్మాయిడ్ ద్వారా పంపిస్తే ఏమొస్తది మనకి 0-1 మధ్యలో వస్తది. అండ్ 0-1 మధ్యలో వచ్చిన తర్వాత దీన్ని మనం మల్టిప్లై చేస్తాం. దేనితో మల్టిప్లై చేస్తాం ఈసారి? ఈ లాంగ్ టర్మ్ మెమరీతో మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో, బేసికల్లీ లాంగ్ టర్మ్ మెమరీని ఫస్ట్ టాన్‌హెచ్‌కి పాస్ చేసి అండ్ టాన్‌హెచ్ నుంచి వచ్చే అవుట్‌పుట్‌ని దీంతో మల్టిప్లై చేస్తాం. అంటే ఇది ఎంత మనం ఇన్‌పుట్ తీసుకోవాలి ఆర్ ఎంత మనం ప్రాసెస్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్‌గా డిసైడ్ అవుతాం అన్నమాట ఈ సిగ్మాయిడ్ ద్వారా. అండ్ ఈ సిగ్మాయిడ్ ద్వారా డిసైడ్ చేసి ఇక్కడి నుంచి వచ్చే అవుట్‌పుట్‌ని మనం నెక్స్ట్ ఎల్ఎస్‌టిఎం సెల్‌కి ఇది షార్ట్ టర్మ్ మెమరీగా పంపిస్తాం. ఓకే. అండ్ ఇది ఆబ్వియస్‌లీ లాంగ్ టర్మ్ మెమరీ. ఇలాగా ఇక్కడి నుంచొచ్చింది. కొంత చేంజెస్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా పంపించేస్తామనమాట. ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎల్ఎస్‌టిఎం. కొంతవరకు మీకు అర్థమైందనుకుంటున్నాను. మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, థాంక్ యూ ఎవ్రీవన్. బై బై.